హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. మరెందుకు ఆలస్యం, దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా పడి బొరుగులను చెరిగి గిన్నెలో నీళ్లు పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తిరువాతకి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపబ్యాలు, శనగబ్యాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే మీకు ఒక టిప్ చెప్తాను. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకొని మూత మూసి 5 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా చేయడం వలన ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాయో లేవో గరిటెతో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో రోటిలో మెత్తగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న 5 నుండి 6 పచ్చిమిర్చి, చిన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటాను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక కరివేపాకు రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నానిన బొరుగులను చేతితో పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా బొరుగులను కూడా పిండుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తిరువాతలో బొరుగులను వేసి ఒక పడి బొరుగులకు 1 టేబుల్ స్పూన్ పప్పుల పొడిని వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ మగ్గించుకొని దించేసుకోవాలి. అంతే, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. ఉగ్గానీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్ బజ్జీ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.